ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారమ్మా మీరు? 10:10:30. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఇప్పుడు మీకు హెల్త్ కండిషన్ ఎలా ఉంది? బాగుంది. ప్రభుత్వం నుంచి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనపటి నుంచి అండి. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారమ్మా? 3 గంటలకి ఉదయం 11 గంటలకి. మీరు మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగా ఉందండి. ఎన్నిసారి మీది? 4వ సారి. ఎంత టైం పడుతుందమ్మా మీకు తిరగడానికి? మార్నింగ్ 11 గంటలకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాం. జస్ట్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసరికి 7:30 ఇలా అవుతుంది. మాక్సిమం ఒక 6 hours ఇలా పట్టింది. చెప్పండి, ప్రభుత్వం తరపు నుంచి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినవన్నీ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కన్నా ఇయర్ చాలా కేర్ కూడా బాగా తీసుకుంటున్నారు. హెల్త్ కి సంబంధించిన కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. సో బాగుంది. సో ఇంకా ఇలాంటివి ఇంకా ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేయాలని, ప్రజలకు ఇంకా మంచి అందుబాటులో తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? గాజువాక నుంచి అండి. గాజువాక నుండి వస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఎన్నోసారి సార్ ఫస్ట్ టైం. ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? తుని నుంచి వస్తున్నాం సార్. ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు? 12 గంటలు స్టార్ట్ చేశాను. మీరు ఎన్నోసారి సార్ మీరు తిరిగేది? థర్డ్ టైం అండి. ఓకే సార్, మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీ హెల్త్ ఇష్యూ, మీ హెల్త్ అది ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చాక కొంచెం తండ్రి అదే సోమవారం కొంచెం మనకి కొంచెం ఎనర్జీ ఇస్తున్నారు. ఫస్ట్ 35 minutes కొంచెం 25 minutes బాగానే ఉంది. కొంచెం లాస్ట్ 5 minutes కొంచెం అంటే ఎనర్జీ పడిపోయాయి అనమాట. సార్ చెప్పండి, ప్రభుత్వం తరఫు నుంచి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి. ఎక్కడ వాటర్ కానీ, మజ్జిగ కానీ, అన్ని లిక్విడ్స్ కానీ, మన ఫుడ్ కానీ అంతా చాలా బాగుందండి. ఎక్కడ మనకి రోడ్డు కూడా వచ్చి లేకుండా మనకి దారిలో మనకి అడిగడికి కూడా మనకి ఏర్పాట్లు చేశారండి. బాగుందండి. చెప్పండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఉదయం 11 గంటలు స్టార్ట్ చేసాం. ఉదయం 11 గంటలు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పూర్తయింది. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఎన్నోసారి మీరు తిరిగేది? ఇది మూడోసారి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? మళ్ళీ రావాలనిపిస్తుంది. చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే లాస్ట్ టైం ఏరియా బాగున్నాయి. పోలీస్ సిబ్బంది అన్ని బాగా ప్లాన్ చేశారు. ఎక్కడ పెడితే అక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. మెడిసిన్ గానీ, మెడికల్ క్యాంప్స్ కానీ అన్ని బాగానే ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకలే. గిరిప్రదక్షిణ చేశారా మీరు? కంప్లీట్ అయిపోతుంది. సార్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు మీరు? 1:30కి స్టార్ట్ చేశారు. ఎన్నోసారి సార్ మీరు తిరిగేది? థర్డ్ టైం అండి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? చాలా బాగా చేశారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్నోసారి మీరు తిరిగేది? ఇది 4వ సారి. ఏ విధంగా మీ హెల్త్ ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆనందపురం. మీరు ఏం చేస్తుంటారు? నేను బీటెక్ చదువుతున్నాను. ఎన్నోసారి మీరు తిరిగేది? ఇది ఫస్ట్ టైం అండి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు వచ్చిందండి? నాకు ఇంకా ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. దైవ భక్తితోనే వచ్చారు. మేము వైజాగ్ అండి, సీతంపేట నుంచి వచ్చాం. ఎన్నోసారి మీరు తిరిగేది? మూడోసారి అండి. ఎంత టైం పడుతుంది మీకు తిరగడానికి? ఇది 12 hours పడుతుందండి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకున్నారు మీరు? సూపర్ సార్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంది. మరి ముందు చూడ ఎలా ఉంటుంది ఏంటంటే. సార్ చెప్పండి, మీరు గిరిప్రదక్షిణ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 12:50 కొబ్బరికాయ కొట్టాను, తర్వాత స్టార్ట్ చేశాను. కానీ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడున్న విజయ్ జీవీఎంసీ జూలై 20న గిరిప్రదక్షిణ అని తెలుసు. అయినా వారం ముందు రోడ్లు వేస్తారు. రోడ్లు వేసినప్పుడు పిక్కలు వేసిపోతుంది. ఒక నెల ముందు 2 నెలల ముందు వేస్తే భక్తులు కూడా హ్యాపీగా వెళ్ళగలుగుతారు. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడతారు. కానీ బాగుంది, మిగతా అరేంజ్మెంట్ అంతా బాగుంది. కానీ ఈ రోడ్లు వేయడం చాలా రాంగ్ వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో వారం ముందే వేస్తున్నారు. ఒక నెల ముందు 2 నెలల ముందు ఆల్రెడీ ఫిక్స్ జూలై 20 కల్లా ఉంది కాబట్టి ఒక నెల ముందు 2 నెలల ముందు వేస్తే హ్యాపీగా ఉంటుంది. సార్ మీరు ఎన్నిసార్లు ఇది ఎన్నోసారి సార్ మీరు తిరిగారు? మూడోసారి. మీకు ఎంత టైం పడుతుంది తిరగడానికి? 8 hours. అంటే 1 hour కి 4 kilometers చొప్పున ప్రతిసారి ఇదే 32 kilometers 8 hours లో వచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నక్కపల్లి నుంచి వచ్చామండి. ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం. సార్ మీరు ఎన్నోసారి సార్ ఇది చేసేది? నేను ఇది ఫస్ట్ సార్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేను అనుకోకుండా ఈ రోజు అనుకోలేదండి. ఉదయం అనుకోకుండానే ఈ రోజు నేను బయలుదేరాను. అది సార్ చెప్పండి, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? చాలా బాగున్నాయండి. ఎక్కడ అంటే ఏ లోటు లేదు. జనాలకైతే ఏ లోటు లేకుండా చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఎస్పీపీ నగర్ కొబ్బరితోటనే బాల్చూర్ దగ్గర. ఎన్నోసారి మీరు చేసేది ఇది గిరిప్రదక్షిణ? ఇది 5వ సారి అన్న. ఎంత టైం పడుతుంది మీ గిరిప్రదక్షిణ? గిరిప్రదక్షిణ చేయడానికి సుమారు ఈ రోజు 7 గంటలకు స్టార్ట్ చేసాం కదా, రేపు మధ్య 2 అయిపోద్ది అన్న. మేము ఎంత సోగా వెళ్ళా. కాకపోతే ఈసారి పబ్లిక్ మారింది కదా,
కూటమి ప్రభుత్వం వచ్చిన వల్ల మనకి పెట్టిన అరేంజ్మెంట్లు అన్ని బాగా పెట్టారు. దాని వల్ల కొంచెం బేగా అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా స్టీల్ ప్లాంట్. అమ్మా ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారమ్మా? 11 గంటలకి. ఎన్నోసారి ఇది మీది? 5వ సారి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గోపాలపట్నం. ఎన్నోసారి అమ్మా మీరు చేసేది? ఫస్ట్ సార్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మా మీరు చెప్పండి, ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకుంటారు? ఎన్నోసారి ఇది చేసేది? మూడోసారి అండి. మూడోసారి. సరే ఎంత టైం పట్టింది మీకు చేయడానికి? మార్నింగ్ 10 కి బయలుదేరాం, ఇప్పుడు వస్తున్నాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? బాగున్నాయి సార్, అంత ముందుకని ఈసారి ఇంకా చాలా ఎక్కువగా బాగుంది. మళ్ళీ ఇంకా బాగుంటే మళ్ళీ ఇంకొకసారి రావాలని అనుకుంటున్నాం. ఎన్నోసారి అమ్మా మీరు చేసేది? 2004 నుంచి. 2004 నుంచి. ఓకే అమ్మ, మీరు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? సూపర్ గా ఉన్నాయి, బాగా అడిక్కడికి బాగా చేస్తుంటారు. సప్లై ఒక్కొక్కరు తీసుకుంటున్నారు, ఒక్కొక్కరు మూటలు కూడా కట్టేసుకుంటున్నారు. చాలా బాగుందండి. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది అలమండ అండి. ఎక్కడమ్మా? అలమండ. అలమండ. మీరు ఎన్ని గంటల నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు? 5 గంటల నుంచి. 5 గంటల నుండి. రేపు మీరు 5 గంటల నుంచి అంటే 8 hours డ్యూటీయా, లేకపోతే రేపు మార్నింగ్ వరకు చేయాలా? రేపు మార్నింగ్ వరకు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన దగ్గర కొంతమంది హిందీ వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. भैया आप लोगों को बोलिए, आप कहाँ से आया? हम तो है कोलकाता से। कोलकाता इधर घूमने के लिए आया भाई? हाँ, इधर घूमने के लिए आया, मंदिर आया हम लोग पूजा दर्शन करने लेके। बहुत इधर अच्छा लग रहा है, बहुत मजा लग रहा है इधर आके मंदिर दर्शन करेगा। बहुत मजा, इतना आदमी है, बहुत जा रहा है, क्या बोलो, बहुत इंटरेस्ट लगता है इधर आके। भैया आप बोलिए, ये सब लोगों का एंजॉय कर रहा है कि आप कैसे ये सब एयरपोर्ट लोग? एंजॉय नहीं, दर्शन करने जा रहे हैं बाबा का पास, ठीक है। बहुत इतना दिख रहा है, बाइक पैदल में, इतना पैदल में आता है, दूर दूर से इतना आदमी लोग, बहुत आदमी लोग आता है, बहुत बहुत अच्छा लगता है। भैया आप बोलिए, आपको कैसे लग रहा है इधर? मेरे को तो बहुत अच्छा लग रहा है। मेरा दोस्त मिलन के साथ आया हूँ मैं इधर घूमने के लिए। तो इधर हमारा बैंकर साहब भी है, तो इधर बहुत अच्छा लग रहा है इधर आके। इधर पे तो क्या बोलेगा, इधर अभी दर्शन के लिए जा रहा है, दर्शन करेगा मंदिर को, फिर दर्शन करेंगे उधर से आएगा। भैया आप बोलिए, दर्शन सिर्फ आप लोगों को देवालय को, मंदिर को दर्शन करने के लिए आया, लेकिन वो तो पहाड़ को घूमने के लिए आया था? तो थोड़ा पहाड़ को भी घूम लेगा, थोड़ा दर्शन भी कर लेगा, इसीलिए आया है। जय भोले बाबा की। మేము గోవట్ నుంచి వస్తున్నామండి. మీరు ఎన్నోసారి తిరిగేది? రెండోసారి రావడం అండి ఇక్కడ నుంచి. ఈరోజు చాలా చాలా బాగుందండి, ఎందుకంటే వాతావరణం కూడా చాలా మందికి అనుకూలించింది. ఉదయం 10 గంటల నిన్నటి నుంచి వర్షం పడుతోంది. ఈరోజు 10 గంటలకి వర్షం అయిపోవడం వల్ల చాలా మంది భక్తులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా, అందులోనూ రేపు ఆదివారం చెప్పడం వల్ల చాలా మంది జనం రావడం వల్ల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా, చాలా మంది కోరికలు తీసుకోవడానికి, చాలా మంది ఉత్సాహంగా ఎలా ఉండి చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం జిల్లా నుంచి, ఇటుపక్క పెందుర్తి నుంచి చాలా పక్క నుంచి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి జనాలకి రాష్ట్ర ప్రభుత్వం కానీ బయట ప్రభుత్వం కానీ చాలా మందికి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెప్పండి, మీరు ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు? నేను 12:15 12:15 స్టార్ట్ చేశారు. ఎన్నోసారి అండి మీరు తిరిగేది? ఫస్ట్ టైం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? బాగుంది, కాకపోతే రోడ్డు బాగోలేదని అక్కడక్కడ గతకలేదు. ఒట్టి చేపలతో కదా వస్తున్నాం, పెయిన్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను భీమిలీ అండి. భీమిలీ నుండి వచ్చారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? బాగానే ఉందండి, అన్ని దగ్గర ఫుడ్, వాటర్, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే లోకల్ బాగా చేస్తున్నారు. ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు? 11 గంటలు స్టార్ట్ అయ్యాను. 11 గంటలు స్టార్ట్. ఏ విధంగా ఉంది సార్ మీ హెల్త్ ఇప్పుడు కండిషన్? బాగానే ఉంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాటు బాగానే ఉన్నాయి. ఎన్నోసారి అండి మీరు తిరిగేది? ఇది ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? మేము 3 గంటలు స్టార్ట్ చేశాను సార్. ఎన్నోసారి అండి మీరు తిరిగేది? ఇది 8వ అండి. ఏ విధంగా ఫీల్ అవుతారు సార్ మీరు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? బాగుంది సార్. సరే ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు సార్? 12 గంటలు. 12 గంటలు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇది విశాలక్ష్మి నగర్. విశాలక్ష్మి. ఎన్నోసారి అండి మీరు తిరిగేది? ఇది 2వ. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఎన్నోసారి తిరుగుతారు మీరు? ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తిరుగుతారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగున్నాయి. చెప్పండి, మీ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? బానే ఉంది కండిషన్. ఫస్ట్ టైం కదా, కొంచెం కాలు కొంచెం ఇబ్బంది. ఏ ఊరు మీది? గుంటూరు. గుంటూరు. ఓకే, నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? గుడి ప్రదక్షిణ చేయడానికి. ఆల్రెడీ చేసావా, ఇంకా చేయలేదా? చేసా. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా అమ్మ. మీ అమ్మ. ఓకే, నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. ఓకే, గిరి ప్రదక్షిణ మరి స్టార్ట్ చేసావా ఇంకా లేదా? అయిపోయింది. అయిపోయిందా అప్పుడే? ఎన్ని గంటలకు స్టార్ట్ చేసావు?
పొద్దున 6ంటికి. 6ంటికి స్టార్ట్ చేసావు, అయిపోయిందా ఇంకా? ఉత్తరాది ఎలవేలిపోయినటువంటి శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మీరు చూసారు ఇప్పటి వరకు చూసినటువంటి వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కెమెరా పర్సన్ యేసుదాస్తో నేను మీ టార్గెట్ న్యూస్ బాబీని మాట్లాడు.